ఇవే రాఘవేంద్రరావు గారు మలిచిన మాస్ ఘరానా సినిమాలు. టాలీవుడ్ కింగ్ నాగార్జున గారితో ఘరానా బుల్లోడు, మెగాస్టార్ చిరంజీవి గారితో ఘరానా మొగుడు, సూపర్ స్టార్ కృష్ణ గారితో ఘరానా దొంగ. అన్నీ ఊరమా సినిమాలే, అన్నీ సూపర్ డూపర్ ఘరానా హిట్స్. సినీ అభిమానుల నాడి తెలిసిన సూపర్ డూపర్ మాస్ డైరెక్టర్లలో కె రాఘవేంద్రరావు గారు ఒకరు. వెండితెరపై వీక్షించే ప్రేక్షకులకు, మాస్ హీరోల అభిమానులకు ఏం కావాలో ఆయనకు తెలిసినంతగా మిగతా డైరెక్టర్ల కంటే ముందు వరుసలో ఉంటారు. అందుకే రాఘవేంద్రరావు గారు మాస్ టైటిల్స్ ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తాయి. ఆయన పెట్టే టైటిల్తోనే సగం సినిమా హిట్. అలాంటి రాఘవేంద్రరావు గారి ఘరానా టైటిల్స్తో ఆయన సెట్ చేసిన రికార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేటి తరం మన్మధునం కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ఘరానా బుల్లోడు. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. జట్కారాజు కొరడా విసిరితే ఎలాంటోళ్లకైనా సుర్రుసుమ్మైపోద్ది. అందుకే బాక్సాఫీసుకు కూడా సుర్రుసుమ్మైపోయింది. కలెక్షన్లో వర్షం కురిపించింది. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరో నటించిన చిత్రం ఘరానా బుల్లోడు. ఈ సినిమాలో జట్కారాజు పాత్రలో ఆయన కనిపించారు. అప్పట్లో స్టార్ హీరోలకు ఒక్కో సినిమాలో ఒక్కో ఫేమస్ డైలాగుండేది. ఆ హీరో మేనరిజంకు తగ్గట్టు ఆ డైలాగ్ పెట్టేవారు. ఘరానా బుల్లోడ్లో నాగార్జునకు అంతే సుర్రుసుమ్మైపోద్ది డైలాగ్ను పెట్టారు. ఇది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో 20 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆర్కే ఫిలిమ్స్ అసోసియేట్స్ బ్యానర్పై కె కృష్ణమోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా నటించారు. జయంతి, సుధా, మురళీమోహన్, కూట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, తనికెళ్ల భరణి, మహేష్ ఆనంద్, శ్రీహరి, మాడ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మాగంటి సుధాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నూతన ప్రసాద్ అతిథి పాత్రలో కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అలా తన సినిమాల రికార్డును తానే బ్రేక్ చేసుకున్న హీరో చిరు. మెగాస్టార్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పక్కా, ఎమోషన్స్కు లోటుండదు. సూపర్ డూపర్ సాంగ్స్, దుమ్ము తెలిపేసే స్టెప్స్ తో చిరు ఏ సినిమాలో నటించినా అదరగొట్టేస్తారు. ఇలాంటి చిత్రాల్లో ఒకటి ఘరానా మొగుడు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ను, తెలుగు సినిమా స్టామినాను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా సాధించిన విజయం ఎన్నో సంచలనాలు సృష్టించి రికార్డులను కొల్లగొట్టింది. చిరంజీవి మాస్ పెర్ఫార్మెన్స్, డైలాగ్స్, డాన్సులు, పాటలు, నగ్మా గ్లామర్, ఇగోయిస్ట్ పెర్ఫార్మెన్స్, వాణి విశ్వనాథ్ గ్లామర్ ఇలా అన్నీ బాగా పనటంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కీరవాణి సంగీతం మరొక ఎత్తు అని చెప్పాలి. బంగారు కోడిపిట్ట సాంగ్, పండు పండు పాటలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. చిరువు చెప్పే కాస్త పేసు, టర్నింగిచ్చుకో డైలాగు ఆ టైంలో రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా తెలుగువాడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 1991లో విజయశాంతి తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్తో మనన్ అనే సినిమా చేస్తున్నారు. ఖుష్బూ సెకండ్ హీరోయిన్. ఇళయరాజా సంగీతం నిర్మాణ దశలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. పి. వాసు దర్శకుడు. సెట్స్లో ఉండగానే సబ్జెక్ట్లోని దమ్ము గుర్తించిన విజయశాంతి వెంటనే నిర్మాత ప్రభుతో మాట్లాడి తెలుగు రీమేక్ హక్కులకు దేవి వరప్రసాద్ గారికి ఇప్పించింది. కాని విజయశాంతి బిజీగా ఉండటం వల్ల నగ్మాకు జాక్పాట్ తగిలింది. రెండో హీరోయిన్గా మొదట దివ్యవాణిని తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల దివ్యవాణిని తప్పించి వాణి విశ్వనాథ్ను ఫిక్స్ చేశారు. సినిమాను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి మన నటసింహం బాలకృష్ణ వచ్చి మొదటి సీనుకు క్లాప్ కొట్టడంతో సినిమా మొదలైంది. అయితే ఘరానా మొగుడుకు సినిమాకు ఆయువు పట్టు చిరంజీవి చేసిన రాజు, నగ్మా చేసిన ఉమాదేవి పాత్రలే. సినిమాలో 2 విలన్స్ ఉంటారు, కానీ కథ మొత్తం చిరంజీవి, నగ్మా చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో చిరంజీవి, నగ్మా మొదటిసారి కలుసుకునే సన్నివేశాన్ని వాళ్ల వ్యక్తిత్వాలను బయటపెట్టేలా డిజైన్ చేయటం పరుచూరివారి తెలివికి మచ్చుతునిక. డబ్బున్న మదం నిలివెల్లా నిండిన ఉమాదేవి పాత్రను వారు ఎస్టాబ్లిష్ చేసిన తీరు, రాజుకి తనకు మధ్య బాండింగ్ను ఒక క్రమపద్ధతిలో పేర్చిన తీరు
మాస్కి బాగా ఎక్కేసింది. ఒక కంపెనీలో పనిచేసే కార్మికుడు చిరంజీవి. ఆ కంపెనీ యజమాని కూతురు నగ్మాకు మొగుడు కావడం. ఆ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సాంగ్స్ సగటు ప్రేక్షకుడికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే, తల్లి సెంటిమెంట్తో కన్నీరు పెట్టించి కట్టిపడిస్తాయి. అందుకే ఘరానా మొగుడ్ని 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు కూడా. ఈ సినిమా ఒక రకంగా వన్ మ్యాన్ షో చిరంజీవి. అయినప్పటికీ చిరువుకి ధీటుగా ఉమాదేవి పాత్రను నగ్మా పండించిన తీరు మెచ్చుకోవాలి. ఈ సినిమా నగ్మాకు 3వ సినిమా, కాని ఆమె నటనతో చిరంజీవికి ధీటుగా నిలబడటం నగ్మాను ఈ సినిమా ఓవర్ నైట్ స్టార్ని చేసేసింది. చిరులాంటి శిఖరం ముందు రాధ, రాధిక, విజయశాంతి లాంటి సీనియర్లే ఆ ఫైర్ని తట్టుకొని ధీటుగా నటించలేకపోయేవారు. కాని నగ్మా చాలా తక్కువ టైంలో అది అందుకోవటంతో ఇంటి బయట నిర్మాతలు క్యూ కట్టేలా చేసింది. ఇక కీరవాణి సంగీతం సూర్య ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది. క్యాసెట్లు విపరీతంగా ముడిపోయాయి. దెబ్బకు కీరవాణి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో రావ్ గోపాలరావు విలన్గా నటిస్తే, ఈ మూవీలో మాత్రం మామగారిగా పాజిటివ్ రోల్ పోషించారు. ఇది కూడా అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో చిరంజీవి నుంచి సగటు ప్రేక్షకుడు ఏదైతే ఆశిస్తాడో ప్రతీదీ ఇంచు కూడా తగ్గకుండా రాఘవేంద్రరావు ఇచ్చేసరికి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోయారు. డాన్స్ల విషయంలో తన దరిదాపుల్లోకి ఎవరూ రాలేదని మొదటి పాటలో చూపించేస్తాడు చిరు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఆ స్టెప్పులకు ఉద్వేగం తట్టుకోలేక ఫ్యాన్స్ తెరపైకి నాణేల విసిరారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో అది కిక్కిచ్చిందో. శరీరాన్ని స్ప్రింగ్లా మెలితిప్పుతూ కన్ను మూస్తే ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అవుతుందో అన్న రేంజ్లో డాన్సులతో మైమరిపించాడు చిరంజీవి. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి మ్యాసివ్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకుని ఘరానా మొగుడు భారీ ఎత్తున విడుదలయ్యింది. బంగారు కోడిపేట సాంగ్కు చిరంజీవి వేసిన స్టెప్పులకు 1919లో బాక్సులు బద్దలైపోయాయి. థియేటర్స్ అన్నీ అభిమానుల విజుల్స్తో మారుమోగిపోయాయి. బాక్సాఫీస్ రికార్డులతో షేక్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే బాక్సాఫీస్కు మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడిలా మారిపోయాడు. అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ ఘరానా మొగుడు తుడిచేసింది. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. సైకిలెక్కి ఫేస్ కాస్త రైట్ టర్నింగ్ ఇచ్చుకో, చిన్న మెదుడు చిట్టిపోయినట్టుంది అంటూ పక్కా మాస్ డైలాగులతో, చిరు చేసిన మ్యాజిక్తో అప్పటివరకు బాక్సాఫీస్ చూడని రికార్డులను చూపించాడు. ఈ సినిమా తెలుగులో తొలి 10 కోట్ల షేర్ తీసుకువచ్చిన సినిమాగా నిలిచింది. ఈరోజుకి ఘరానా మొగుడు సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా కోసం అప్పట్లోనే ₹1 కోటి పారితోషికం అందుకుని ఇండియన్ సినిమాలో సంచలనం సృష్టించాడు మెగాస్టార్. ఘరానా మొగుడు పాటలు బంపర్ హిట్. పండు పండు, వానపాట, బంగారు కోడిపిట్ట ఇలా ఒక్కటేంటి సినిమాలో ఉన్న అన్ని పాటలు సూపర్బ్. రాఘవేంద్రరావు టేకింగ్, చిరంజీవి మెగా ఇమేజ్, కామెడీ టైమింగ్, నగ్మా అందాలు, వాణి విశ్వనాథ్ సొగసలు అన్నీ సినిమాకు స్థాడం తెచ్చాయి. కీరవాణి ఆరెంజ్ మ్యూజిక్ ఇచ్చాడు మరి. రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఘరానా మొగుడు 3 దశాబ్దాలకు చేరుతున్నా సరే ఇప్పటికీ అదే క్రేజ్, అదే మోజు. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఘరానా మొగుడు సినిమా 1986లో కన్నడలో డాక్టర్ రాజ్కుమార్ హీరోగా, మాధవి, గీత హీరోయిన్స్గా నటించిన అనురాగ అరళిత్తు సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని ఆ తర్వాత రజనీకాంత్, విజయశాంతి, ఖుష్బూ హీరోయిన్లుగా మన్నన్గా తెరకెక్కించారు. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడుగా రీమేక్ అయింది. ఆపై హిందీలో అనిల్ కపూర్ హీరోగా లాడ్లాగా రీమేక్ అయింది. బెంగాళీలో జమాయి బాబు జిందాబాద్ సినిమాగా రీమేక్ అయ్యింది. ఆ తర్వాత ఒడియా, బంగ్లాదేశ్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ సరసన 31 చిత్రాల్లో నటించిన ఘనత అతిలోక సుందరి శ్రీదేవిది. బాలనటిగా కృష్ణ కాంబినేషన్లో 5-6 చిత్రాలు చేసిన శ్రీదేవి హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆయనతో నటించిన తొలి చిత్రం బుర్రెపాలెం బుల్లూరు. విజయ్ నిర్మల, జయప్రద తర్వాత హీరో కృష్ణ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్రీదేవి. అంతేకాదు కృష్ణ నిర్మించిన హిమ్మత్వాల చిత్రంతోనే శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయకగా ఎదిగారు. ఆ కృతజ్ఞతాభావంతో తను హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకుని హీరో కృష్ణ చిత్రాల్లో నటించేవారు శ్రీదేవి. 1980లో హీరో కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో 4 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో తొలి సినిమా ఘరానా దొంగ. సూపర్ స్టార్ కృష్ణ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కలకలో వచ్చిన రెండో సినిమా ఇది. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నిర్మాత త్రివిక్రమరావు హీరో కృష్ణతో నిర్మించిన తొలి చిత్రం ఘరానా దొంగ.
ఆ తర్వాత కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లోనే త్రివిక్రమరావు నిర్మించిన ఖైదీ రుద్రయ్య సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఇద్దరు ప్రముఖ రచయితలు సత్యానంద్ జంధ్యాల ఒకటిగా కలిసి చిత్రరంగంలో నడవాలని నిర్ణయించుకున్న తరువాత రచన చేసిన సినిమాల్లో ఇది మొదటిది. ఈ సినిమాకు సత్యానంద్ మాటలు రాశారు. హీరో కృష్ణ చలాకీ నటన, శ్రీదేవి గ్లామర్, సత్యానంద్ మాటలు, వేటూరి పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. పాటల్ని అందంగా ఆకర్షణీయంగా తీయడంలో రాఘవేంద్రరావు స్పెషలిస్ట్ అని వేరే చెప్పనక్కర్లేదు. ఘరానా దొంగ చిత్రంలో పాటల్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా అభిమానులు ఈలలు వేసే రీతిలో చిత్రీకరించారు రాఘవేంద్రరావు. ఈ చిత్రంలో మెయిన్ విలన్గా రావు గోపాలరావు, ఆయన కొడుకుగా మోహన్ బాబు నటించారు. భారీ ఓపెనింగ్స్తో విడుదలైన ఘరానా దొంగ చిత్రం ఘన విజయం సాధించింది. ఇవే రాఘవేంద్రరావు గారు మలిచిన మాస్ ఘరానా సినిమాలు. టాలీవుడ్ కింగ్ నాగార్జున గారితో ఘరానా బుల్లోడు, మెగాస్టార్ చిరంజీవి గారితో ఘరానా మొగుడు, సూపర్ స్టార్ కృష్ణ గారితో ఘరానా దొంగ. అన్నీ ఊర మాస్ సినిమాలే, అన్నీ సూపర్ డూపర్ ఘరానా హిట్స్. వీటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.